అందుకే నమస్కారం. బంగారం, వెండి రెండు కూడా ఈ పండగకి కనుమకి ఒక రకంగా దిష్టి తీసుకున్నాయి. బంగారం వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ ₹200 తగ్గితే, 24 క్యారెట్ గోల్డ్ ₹220 తగ్గితే, వెండి వచ్చేసి ₹4000 తగ్గింది మన హైదరాబాద్ మార్కెట్లో. వెండి కేజీ హైదరాబాద్ మార్కెట్లో ₹3,06,000 ఉంది. నిన్న ₹3,10,000 ఉంది కదా, ₹4,000 తగ్గింది, ₹3,06,000 ఉంది. నేను మొన్న మధ్య చెప్పాను తగ్గొచ్చు జాగ్రత్త అని. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఇప్పుడున్న లాభం చాలు ఉంటే హ్యాపీగా అమ్మేసుకోండి. ఒకవేళ పెరిగినా పర్లేదు అనుకున్న లాభం వచ్చింది అనుకోండి, హ్యాపీగా ఉంటారు. తగ్గింది అంటే అమ్మయ్య అమ్ముకున్నా కదా అనుకుంటారు. ఇంకా తగ్గుతుంది అనుకోండి, మరలా ఒక రేటు పెట్టుకోండి. 250, 2,00,000, 270, 260 ఇంతకు వస్తే కొనుక్కుందారా, మళ్ళీ పెరిగిద్దిరా అనుకుంటారా? అలా టార్గెట్ పెట్టుకుని కొనుక్కోవటం అమ్ముకోవటం చేసుకోండి వెండి విషయంలో. ఓకే. ఇక బంగారం 22 క్యారెట్ గోల్డ్ 1,31,450గా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 1,43,400 ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. సో బంగారం వచ్చేసి ఐఎమ్ షూర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతున్న మొత్తం గమనిస్తుంటే స్లోగా ఆన్సర్ పెరుగుతూనే ఉండింది. తగ్గినా ఇదిగో ఇప్పుడు దిష్టి తీసుకున్నట్టుగా కాసేపు ఆగినట్టుగా. వెండి అలా కాదు, అయితే టకటక పెరిగింది లేదా టపటప పడింది. సో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. బట్ వెండి అవసరం అయితే బయట బాగానే ఉంది, కానీ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ మాత్రం రేటు తగ్గుతుంది. బట్ బయట మార్కెట్లో మాత్రం ఔన్స్ ధర పెరుగుతుంది. ఇక్కడ నాకు తేడా కొడుతుంది. ఏం జరిగిద్దో ఏ టైం అయినా వెండి కరెక్షన్ అయితే రావచ్చు. అలా కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దానికి ముందు వెనక క్రాస్ చెక్ చేసుకుని అమ్మటమా కొనటమా చేసుకోండి. వెండి రిస్క్ ఎక్కువ, దానికి తగ్గట్టే లాభాలు. బంగారం రిస్క్ ఉండదు, కూల్గా ప్రాఫిట్సే. ఒకవేళ ఎప్పుడన్నా ఉంటే కొంచెం టైం పట్టవచ్చు పెరగడానికి, అంతే.